ఇంటెన్సిటీ కింద. సో లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఏంటి అంటే డైఫ్రాక్షన్ డ్యూ టు సింగిల్ స్లిట్ అండ్ డైఫ్రాక్షన్ డ్యూ టు డబుల్ స్లిట్. సో దీని నుంచి మనం ఏం కాలిక్యులేట్ చేసాము అంటే ఏదైనా స్లిట్ నుంచి మనకి లైట్ అనేది పాస్ అయినప్పుడు సో ఎలా డివియేట్ అవుతుంది, తీటా యాంగిల్ తో డివియేట్ అయినప్పుడు ఏ ఇమేజ్ ఫామ్ చేస్తుంది, అలానే డైరెక్ట్ సోర్స్ అనేది ఏ ఇమేజ్ ని ఫామ్ చేస్తుందో కాలిక్యులేట్ చేసాం. దీని నుంచి మనం ఒక నార్మల్ ని డ్రా చేసుకుని నార్మల్ నుంచి ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ని అలానే రిజల్టెంట్ ఆఫ్ లైట్ ని కాలిక్యులేట్ చేసాం. సో రిజల్టెంట్ ఆఫ్ లైట్ ఎలా వచ్చింది మనకి, ఈక్వేషన్ ఏమొచ్చింది, ఆర్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా. సో దీని నుంచి మనం నెక్స్ట్ ఏం కాలిక్యులేట్ చేసాము అంటే ఇంటెన్సిటీని కాలిక్యులేట్ చేసాం. సో ఇంటెన్సిటీ ఎప్పుడు ఐ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్, ఐ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. సో ఎప్పుడైనా సరే మనకి ఏ ఈక్వేషన్ లో అయినా సరే ఐ స్క్వేర్ ఆర్ స్క్వేర్ అని కానీ లేదంటే ఏ స్క్వేర్ అని కానీ కనిపించింది అంటే దాన్ని మనం ఎలా కన్సిడర్ చేసుకుంటాము అంటే ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ కింద కన్సిడర్ చేసుకుంటాం. ఇట్ ఈస్ కన్సిడర్ టు ఐ నాట్ ఆర్ ఐ. ఓకే, సో నెక్స్ట్ మనం డైఫ్రాక్షన్ డ్యూ టు డబుల్ స్లిట్. సో డబుల్ స్లిట్ నుంచి వచ్చినప్పుడు ఎలా కన్సిడర్ చేసుకున్నాము. సో డబుల్ స్లిట్ లో మనకి టూ కండిషన్స్ అనేవి సాటిస్ఫై చేస్తుంది అని చెప్పాం. ఏంటి ఫస్ట్ కండిషన్ వచ్చి సింగిల్ ఏదైనా లైట్ అనేది సింగిల్ స్లిట్ నుంచి పాస్ అయినప్పుడు లైట్ అనేది కంపల్సరీ మనకి ఏమవుతుంది అంటే డైఫ్రాక్ట్ అవుతుంది. సో బెండ్ అయ్యి ట్రావెల్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం టూ లైట్స్ అంటే టూ స్లిట్స్ నుంచి మనకి లైట్ అనేది వస్తుంది. ఫస్ట్ సోర్స్ నుంచి వచ్చిన లైట్ మళ్ళీ మనకి స్లిట్స్ నుంచి వచ్చినప్పుడు అది మనకి సెకండరీ సోర్స్ కింద ఫామ్ అవుతుంది. సో సెకండరీ సోర్స్ కింద ఫామ్ అయిన ఈ టూ లైన్స్ మనకి ఏమవుతుంది అంటే ఇంటర్ఫీరెన్స్ అనేది జరుగుతుంది. సో ఇంటర్ఫీరెన్స్ అంటే ఫస్ట్ ఏబి స్లిట్ నుంచి వచ్చిన లైట్ అలానే బీసీ స్లిట్ నుంచి వచ్చిన లైట్ రెండు ఏమవుతాయి అంటే మెర్జ్ అవుతాయి. మనకి ఇంటర్ఫీరెన్స్ అంటే ఆల్రెడీ తెలుసు, ఇంటర్ఫీరెన్స్ అంటే ఏంటి, మోర్ దాన్ టూ రేస్ ఆర్ కాంబినేషన్. సో మనకి ఈ టూ స్లిట్స్ నుంచి వచ్చిన రేస్ అనేవి మనకి కంబైన్డ్ అయ్యి ట్రావెల్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇంటర్ఫీరెన్స్ అనేది జరుగుతుంది అక్కడ. సో ఇంటర్ఫీరెన్స్ జరగడం వల్ల మనకి అట్ ద సేమ్ టైం డార్క్ అండ్ బ్రైట్ ఫ్రింజెస్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఏదైనా మనకి డార్క్ అండ్ బ్రైట్ ఫ్రింజెస్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి అంటే డైరెక్ట్ ఇమేజ్ కి బోత్ సైడ్స్ ఫామ్ అవుతాయి. అంటే రైట్ సైడ్ ఫామ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ ఫామ్ అవుతుంది. సో ఏవైనా సరే మనకి ఫ్రింజెస్ అనేవి బోత్ సైడ్స్ ఆఫ్ ద డైరెక్ట్ ఇమేజ్. సో ఈ డైరెక్ట్ ఇమేజ్ ని మనం ఏమంటాము అంటే ప్రిన్సిపల్ మాక్సిమా అని కూడా అంటాం. అంటే మనకి పీ నాట్ అని చెప్పుకున్నాం కదా ఇప్పటి వరకు. సో పీ నాట్ అంటే మనకి స్క్రీన్ మీద పీ నాట్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో పీ నాట్ ని మనం ప్రిన్సిపల్ మాక్సిమా అంటాం, అంటే డైరెక్ట్ ఇమేజ్ అనమాట అది. దీన్నే మనం ప్రిన్సిపల్ మాక్సిమా లేదా ఫస్ట్ మాక్సిమా అంటాం. సో నెక్స్ట్ ఏంటి అంటే P1. సో స్క్రీన్ మీద మనకి P1 ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో P1 ఏంటి అంటే సెకండరీ మాక్సిమా. సో ఈ సెకండరీ మాక్సిమం ఎందుకు మనకి క్రియేట్ అవుతుంది అంటే లైట్ అనేది తీటా యాంగిల్ తో డీవియేషన్ అయ్యి, సో ఏవైతే రేస్ అనేవి తీటా యాంగిల్ తో డీవియేషన్ అవుతాయో ఆ రేస్ అని ఎక్కడ స్పాంటేనియస్ అవుతున్నాయి అంటే P1 దగ్గర స్పాంటేనియస్ అవుతున్నాయి. అంటే అక్కడ ఇమేజ్ అనేది ఫామ్ చేస్తుంది అనమాట. సో P1 అనేది ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి సెకండరీ మాక్సిమా అవుతుంది. ఇది మనకి ఫస్ట్ స్లిట్ అండ్ వన్ స్లిట్ అండ్ డబుల్ స్లిట్. సో టుడే క్లాస్ లో డిస్కస్ చేసే టాపిక్ ఏంటి అంటే డైఫ్రాక్షన్ డ్యూ టు ఎన్ స్లిట్స్. ఇప్పుడు వన్ స్లిట్ చెప్పుకున్నాం, టూ స్లిట్స్ చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఏంటి అంటే నెంబర్ ఆఫ్ స్లిట్స్. సో నెంబర్ ఆఫ్ స్లిట్స్ అనేవి మనకి యూజ్ చేసినప్పుడు అంటే నెంబర్ ఆఫ్ పాసింగ్ రేస్ అనేవి ఉన్నప్పుడు మనకి డైఫ్రాక్షన్ అనేది ఎలా ఉంటుంది, డైఫ్రాక్షన్ డ్యూ టు ఎన్ స్లిట్స్. ఓకేనా, అర్థమవుతుందా? హలో, డైఫ్రాక్షన్ డ్యూ టు ఎన్ స్లిట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ స్లిట్స్ గురించి చెప్పుకునేటప్పుడు ఏం చెప్పుకోవాలి అంటే మనం గ్రేటింగ్ గురించి చెప్పుకోవాలి. సో ఈ గ్రేటింగ్ ఏంటి అంటే సో సీ ద డయాగ్రామ్. సో ఇక్కడ మనకి W ఉంది కదా. సో W మీన్స్ సోర్స్ ఆఫ్ ద లైట్.
లైట్. సో సోర్స్ అనే లైట్ అనేది ఇక్కడ నుంచి మనకి ప్రొడ్యూస్ అవుతుంది, సోర్స్ ఆఫ్ ద లైట్. సో ఇక్కడ మనకి కనిపిస్తున్నది ఏ బి. సో ఏ బి. సో ఏబి అనేది ఏంటి అంటే నెంబర్ ఆఫ్ స్లిట్స్. సో నెంబర్ ఆఫ్ స్లిట్ ఇక్కడ చూడండి, ఎవ్రీ స్లిట్. సో ఈ గ్యాప్ అనేది మనకి స్లిట్స్ అన్నమాట, రెక్టాంగులర్ స్లిట్స్, రెక్టాంగులర్ స్లిట్స్. This is the number of slits. Okay, so ఈ నెంబర్ ఆఫ్ స్లిట్స్ నుంచి మనకి లైట్ అనేది ఫామ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైఫ్రాక్షన్ గ్రేటింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే దిస్ ఈస్ ద ఆప్టికల్ ఫైబర్, వన్ ఆఫ్ ద ఆప్టికల్ డివైస్. సో ఈ ఆప్టికల్ డివైస్ అనేది మనకి నెంబర్ ఆఫ్ స్లిట్స్ కింద డివైడ్ అయి ఉంటుంది, నెంబర్ ఆఫ్ స్లిట్స్. సో ఈ స్లిట్స్ అన్ని వెరీ స్మాల్ విడ్త్ ఉంటుంది అనమాట. సో వెరీ స్మాల్ విడ్త్, సో వెరీ స్మాల్ విడ్త్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఎవ్రీ స్లిట్ హ్యాస్ ద ఈక్వల్ అండ్ ఎవ్రీ స్లిట్ హ్యాస్ ద ఈక్వల్ విడ్త్. సో నెంబర్ ఆఫ్ స్లిట్స్ అంటే ఎన్నైతే స్లిట్స్ ఉన్నాయో మనకి ఈ స్లిట్స్ అన్ని కూడా ఎలా ఉంటాయి అంటే ఈక్వల్ విడ్త్ ఉంటుంది. సో ఫస్ట్ స్లిట్ ఎంతైతే విడ్త్ ఉంటుందో అలానే సెకండ్ స్లిట్ కూడా అంతే విడ్త్ ఉంటుంది. అంటే మనం ఎన్ని నెంబర్ ఆఫ్ స్లిట్స్ అయితే యూజ్ చేస్తున్నామో సో ఎవ్రీ స్లిట్ కూడా మనకి ఈక్వల్ డిస్టెన్స్ అనేది ఉంటుంది, ఈక్వల్ విడ్త్ అనేది ఉంటుంది. సో దీన్ని మనం ఎలా తీసుకుంటాము అంటే ద విడ్త్ ఆఫ్ ద స్లిట్ ఈస్ ఏ, ద విడ్త్ ఆఫ్ ద స్లిట్ ఏ. So each slit has separated by distance is B. ఆల్రెడీ నిన్న క్లాస్ లో చెప్పుకున్నాం, మనం ఎస్టర్డే క్లాస్ లో డిస్కస్ చేసాం. సో 2 స్లిట్స్ ఉన్నప్పుడు 1 స్లిట్ విడ్త్ వచ్చి మనకి ఏ అని తీసుకున్నాము, అలానే 2 స్లిట్స్ సెపరేటెడ్ బై ద డిస్టెన్స్ బిట్వీన్ బి. సో ఇప్పుడు 2 డిస్టెన్స్ అంటే 2 ఈక్వల్ స్లిట్స్ డిఫరెన్స్ ఏమవుతుంది అంటే ఏ ప్లస్ బి అవుతుంది. ద డిఫరెన్స్ బిట్వీన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 ఈక్వల్ స్లిట్స్ ఈస్ ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి. ఓకే, సో నెక్స్ట్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేటింగ్ అనమాట. సో గ్రేటింగ్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక ఆప్టికల్ డివైస్ ని మనం నెంబర్ ఆఫ్ స్లిట్స్ కింద అంటే నెంబర్ ఆఫ్ స్లిట్స్ కింద మనం డివైడ్ చేసి దాని నుంచి లైట్ పాస్ చేయగలిగితే సో మనం దాన్ని ఏమంటాము అంటే ఇట్ ఈస్ కాల్డ్ టు గ్రేటింగ్, ఇట్ ఈస్ కాల్డ్ టు గ్రేటింగ్. సో ఫస్ట్ ఫ్రాన్హోఫర్ అనేది గ్రేటింగ్ ని ఎలా యూజ్ చేశారు అంటే సో వైర్స్ అని, సో వైర్స్ తీసుకుని ఆ వైర్స్ ని ప్యారలల్ లైన్స్ కింద అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ లైన్స్ ని ప్యారలల్ డిస్టెన్స్ ఇలా ప్యారలల్ డిస్టెన్స్ లో అడ్జస్ట్ చేసి ఒక ప్లేట్ పైన ఇలా ప్యారలల్ కింద ప్యారలల్ డిస్టెన్స్ లో అడ్జస్ట్ చేసి దాని నుంచి లైట్ పంపించారు. సో మనకి లైట్ అనేది ఎక్కడి నుంచి పాస్ అవుతుంది అంటే ఓన్లీ ఈ 2 లైన్స్ మధ్య ఉన్న గ్యాప్ నుంచి మాత్రమే లైట్ అనేది పాస్ అవుతుంది. సో ఇక్కడున్న ఈ లైన్స్ నుంచి మనకి లైట్ అనేది పాస్ అవ్వదు. సో నెక్స్ట్ తర్వాత మనకి ఈ గ్రేటింగ్ ని ఎలా యూజ్ చేసాము అంటే ఆప్టికల్ డివైస్ ని యూజ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక గ్లాస్ ప్లేట్ ని తీసుకుని ఆ గ్లాస్ ప్లేట్ మీద మనకి డైమండ్స్ ని యూజ్ చేసి లార్జ్ నెంబర్ ఆఫ్ లైన్స్ అనేవి డ్రా చేయడం జరిగింది. సో ఈ లార్జ్ నెంబర్ ఆఫ్ లైన్స్ డ్రా చేయడం వల్ల ఏమైంది అంటే మనకి ఏవైతే లైన్స్ డ్రా చేశారో ఆ లైన్స్ నుంచి మాత్రమే మనకి లైట్ అనేది పాస్ అవుతుంది. సో రిమైనింగ్ నుంచి మనకి లైట్ అనేది ఫామ్ అవ్వదు. సో మీకు ఆల్రెడీ ల్యాబ్స్ లో ఉంటుంది అమ్మా గ్రేటింగ్ అనేది. సో మీకు ల్యాబ్స్ చూసినప్పుడు గ్రేటింగ్ గురించి బాగా అర్థమవుతుంది. సో గ్రేటింగ్ ఏంటి అంటే అది వన్ ఆఫ్ ద గ్లాస్ ప్లేట్. సో ఆ గ్లాస్ ప్లేట్ మీద ఏముంటుంది అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ అనేవి ఉంటాయి. మాక్సిమం మనకి 15,000 లైన్స్ అనేవి ఉంటాయి వన్ గ్రేటింగ్ సిస్టమ్ లో. మనకి ఏదైనా వన్ గ్రేటింగ్ సిస్టమ్ లో మనకి 15,000 ఆఫ్ లైన్స్ అనేవి ఉంటాయి. సో ఈ 15,000 ఆఫ్ లైన్స్ అంటే ఈచ్ లైన్ మధ్య ఇలా మనకి
15,000 ఆఫ్ లైట్స్ అనేవి ప్యారలల్ లైన్స్ అనేవి ఇలా ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అలాంటి ఒక గ్రేటింగ్ అనేది మనం ఇక్కడ ప్లేస్ చేస్తాం. సో ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ 2 లైన్స్ మధ్య ఉన్న డిస్టెన్స్, ఈ 2 లైన్స్ మధ్య ఉన్న గ్యాప్ నుంచి మాత్రమే లైట్ అనేది ఫామ్ అవుతుంది. సో దాన్నే మనం ఎన్ స్లిట్స్ కింద తీసుకుంటాం. ఓకేనా? అర్థమైందా గ్రేటింగ్ అంటే? సో గ్రేటింగ్ అంటే ఏంటి అంటే the diffraction grating is optical device consist of a large number of narrow uniform spaced parallel slits, and each slit is separated by an opaque region. Okay na? This is the grating. So ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే when a plane wavefront is incident normally on a grating surface, the incident light is transmitted through the slits and abstracted by the portions. Such type of grating is called as plane transition diffraction grating. సో మనం ఇక్కడ ఏం చేసాము అంటే ఒక గ్రేటింగ్ ని ప్లేస్ చేసాం. సో ఈ గ్రేటింగ్ ని ప్లేస్ చేసినప్పుడు మనకి సోర్స్ నుంచి వస్తున్న లైట్ అనేది ఎవ్రీ పోర్షన్ నుంచి, అంటే మనకి ఉన్న ఈక్వల్ ప్యారలల్ డిస్టెన్స్ ఉన్న డిస్టెన్స్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ మధ్య ఉన్న ఈ డిస్టెన్స్ నుంచి లైట్ అనేది పాస్ అవడాన్ని ఏమంటాము అంటే మనం డైఫ్రాక్షన్ గ్రేటింగ్ అంటాం. ప్లేన్ ట్రాన్సిషన్ డైఫ్రాక్షన్ గ్రేటింగ్ అంటాం. ఏదైనా ఒక గ్రేటింగ్ ని మనం ప్లేస్ చేసి ఆ గ్రేటింగ్ నుంచి మనకి లైట్ అనేది పాస్ అవుతున్నప్పుడు, సో గ్రేటింగ్ నుంచి లైట్ పాస్ అయినప్పుడు ఏమవుతుంది అంటే లైట్ అనేది డైఫ్రాక్ట్ అవుతుంది, అంటే చిన్న చిన్న స్మాల్ రేస్ కింద డివైడ్ అయిపోతుంది అనమాట. లైట్ అనేది డైఫ్రాక్ట్ అవుతుంది. సో ఇలా మనకి గ్రేటింగ్ నుంచి లైట్ అనేది డైఫ్రాక్ట్ అవ్వడాన్ని ఏమంటాము అంటే ప్లేన్ ట్రాన్సిషన్ డైఫ్రాక్షన్ గ్రేటింగ్ అంటాం. ఇట్ ఈస్ కాల్డ్ టు ప్లేన్ ట్రాన్సిషన్ డైఫ్రాక్షన్ గ్రేటింగ్. ఓకే, సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చూడండి, సో లెట్ ABCDEF. సో ఈ మనం దీన్ని ఏం తీసుకున్నాము అంటే ఒక్కొక్క స్లిట్ ని AB స్లిట్ అని, అలానే CD స్లిట్, EC, GH, IJ ఇలా రిప్రజెంటెడ్ స్లిట్స్ కింద మనం సెపరేట్ చేసుకున్నాం. ఎవ్రీ స్లిట్ ని మనం ABCDEF, GH, IJ అని డివైడ్ చేసుకున్నాం. ఓకేనా? సో ఈచ్ స్లిట్ విడ్త్ వచ్చి మనకి ఎంత? A. The slit width is A. Okay, so the light is passing through the slits. The light is passing through the slit. This light is first source. సో మనకి ఇక్కడ నుంచి వచ్చే లైట్ ఏమవుతుంది అంటే ఫస్ట్ సోర్స్ ఆఫ్ లైట్ అవుతుంది. సో నెక్స్ట్ ఈ లైట్ అనేది స్లిట్స్ నుంచి పాస్ అయినప్పుడు, స్లిట్ నుంచి కూడా మనకి సమ్ లైట్ అనేది పాస్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకి లైట్ అనేది పాస్ అవుతుంది. సో ఈ లైట్ సోర్స్ ఎలా యాక్ట్ చేస్తుంది అంటే సెకండరీ సోర్స్ ఆఫ్ లైట్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఈ సెకండరీ సోర్స్ ఆఫ్ లైట్ అనేది దేని మీద ఇన్సిడెంట్ అవుతుంది అంటే ద కాన్వెక్స్ లెన్స్ మీద ఇన్సిడెంట్ అవుతుంది. సో కాన్వెక్స్ లెన్స్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఈ డాటెడ్ లైన్స్ వచ్చి మనకి ఏంటి అంటే డైరెక్ట్ రేస్. సో ఇవన్నీ ఏమవుతుంది అంటే P0 దగ్గర మనకి ఒరిజినల్ ఇమేజ్ ని ఫామ్ చేస్తాయి అన్నమాట. సో P0 ఈస్ ద డైరెక్ట్ ఇమేజ్ ఆఫ్ ద సెకండరీ సోర్స్ ఆఫ్ లైట్. P0 is the direct image లేదా ప్రిన్సిపల్ మాక్సిమా, ఫస్ట్ మాక్సిమం ఏదైనా అనొచ్చు. ప్రిన్సిపల్ మాక్సిమా అనొచ్చు, లేదా ఫస్ట్ మాక్సిమం అనొచ్చు, లేదా
డైరెక్ట్ ఇమేజ్ అవ్వచ్చు. సో దేని డైరెక్ట్ ఇమేజ్ అంటే మనకి సెకండరీ సోర్స్ నుంచి వచ్చిన లైట్ అనేది ఫామ్ చేసే డైరెక్ట్ ఇమేజ్ అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఏమవుతుంది, సో ఎవ్రీ స్లిట్ నుంచి వచ్చిన లైట్ అనేది సమ్ థీటా యాంగిల్ తో డీవియేట్ అవుతుంది. సో డీవియేట్ ద సమ్ థీటా యాంగిల్, డీవియేట్ ద సమ్ థీటా యాంగిల్. సో ఇక్కడ థీటా యాంగిల్ తో డీవియేట్ అయిన లైన్స్ ఏవి అంటే చూడండి, ఇవి థీటా యాంగిల్ తో డీవియేట్ అయిన లైన్. డాటెడ్ లైన్స్ ఆర్ secondary source lines and these lines are deviated lines. These lines are deviated lines. సో ఈ లైట్స్ అన్ని మనకి ఎక్కడ ఇమేజ్ ని ఫామ్ చేస్తాయి అంటే P1. సో P1 దగ్గర మనకి ఇమేజ్ ని ఫామ్ చేస్తాయి. సో P1 is the secondary maxima. P1 is the secondary maxima. P1 is the secondary maxima. ఓకే. సో నెక్స్ట్ ఏంటి అంటే మనం నెక్స్ట్ దేన్ని కాలిక్యులేట్ చేస్తాము అంటే పాత్ డిఫరెన్స్. సో పాత్ డిఫరెన్స్ మనం ఎలా కాలిక్యులేట్ చేస్తాం, ఆల్రెడీ మనం సింగిల్ స్లిట్ లో చెప్పినప్పుడు చెప్పుకున్నాం. సో పాత్ డిఫరెన్స్ ని ఎలా కాలిక్యులేట్ చేస్తాం మనం, ఏ నుంచి డ్రా ద సమ్ నార్మల్ on సో మనం ఏం చేస్తాము అంటే ఏ నుంచి డ్రా ద నార్మల్. సో ఒక నార్మల్ ని డ్రా చేస్తాం. సో ఈ నార్మల్ ని డ్రా చేసి మనం దీన్ని ఏం తీసుకుంటాము అంటే సి అని తీసుకుంటాం. సో సి అని తీసుకున్నప్పుడు దిస్ ఈస్ ద యాంగిల్, దిస్ యాంగిల్ ఈస్ థీటా, దిస్ యాంగిల్ ఈస్ థీటా. సో కన్సిడర్ దిస్ ట్రయాంగిల్, consider to this triangle. So ఇప్పుడు BC indicated to path difference. BC indicated to path difference. సో path difference అని తీసుకున్నప్పుడు సో BC ని ఎలా కాలిక్యులేట్ చేస్తాము అంటే మనము, సో BC ని ఎలా కాలిక్యులేట్ చేస్తాము అంటే దీని నుంచి మనం sin theta తీసుకుంటాం. సో sin theta equals to BC by AC. సో ఈ ట్రయాంగిల్ నుంచి ఇది C అని తీసుకున్నాము, దీని డైఫ్రాక్టెడ్ యాంగిల్ వచ్చి theta. కన్సిడర్ టు దిస్ ట్రయాంగిల్ sin theta equals to BC by AC. సో sin theta equals to BC by AC. సో దీని నుంచి మనకి AC ఈక్వల్స్ టు లేదా BC ఈక్వల్స్ టు మనకు కావాల్సింది పాత్ డిఫరెన్స్ కదా. సో పాత్ డిఫరెన్స్ BC ఈక్వల్స్ టు AC sin theta. పాత్ డిఫరెన్స్ BC ఈక్వల్స్ టు AC sin theta. BC equals to AC sin theta. So in this equation the value of AC, so AC ఏంటి అంటే A plus B equals to sin theta. A plus B equals to sin theta. ఓకే. సో డయాగ్రామ్ నుంచి మనం సో యాంగిల్ ఎలా తీసుకున్నాము అంటే దిస్ ఈస్ ద డైఫ్రాక్టెడ్ రేస్. సో ఈ డైఫ్రాక్టెడ్ రేస్ మనం
A అది कुछ अध्ययन बोलना है आती है चल बिल्कुल రాత్రి పులుసు అంటే రాత్రి పులుసు అంటే రాజస్థాన్ రాయల్స్ అనుకున్నాను. సో దీని నుంచి మనం నార్మల్ డ్రా చేసాము C. ముందుగా Okay, consider to this triangle, this is the angle theta. So దీని నుంచి మనం sin theta, so sin theta ని ఎలా రాస్తాము మనం AC equal AC by BC. సో sin theta ని ఎలా రాస్తాము అంటే AC B, this is the BC by AC, BC by AC. సో BC అంటే ఇది, నెక్స్ట్ AC వచ్చి హైపోటెన్సిస్. ఓకే, సో దీని నుంచి BC ఈక్వల్స్ టు AC sin theta, BC ఈక్వల్స్ టు AC sin theta. సో AC అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ ద path difference of the top to bottom rays. This is the path difference of the top to bottom rays. సో ఇది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే A plus B, A plus B, A plus B కి ఈక్వల్ అవుతుంది. సో A plus B sin theta, A plus B sin theta. సో BC equals to A plus B sin theta. C equals to A plus B sin theta. సో ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాము A plus B sin theta ఈక్వల్స్ టు దేనికి ఈక్వల్ అవుతుంది అంటే A plus B sin theta equals to n lambda by the diffraction due to double slit. So diffraction due to double slit, A plus B sin theta equals to n lambda. So ఎందుకు మనకి ఇది ఈక్వల్ అవుతుంది అంటే the superposition of waves P1 causes interference. So P1 అనే ఇమేజ్ మనకి ఇంటర్ఫిరెన్స్ కాజెస్ వల్ల క్రియేట్ అవుతుంది కాబట్టి ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి సో A plus B sin theta ఈక్వల్స్ టు n lambda కి ఈక్వల్ అవుతుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ ఈక్వేషన్ అని తీసుకున్నాం, టేకెన్ యాజ్ ద ఫస్ట్ ఈక్వేషన్. సో ఇన్ దిస్ ఈక్వేషన్ n ఈక్వల్స్ టు స్టార్టింగ్ ఫ్రమ్ 0, 1, 2 and so on. And angles are theta 1, theta 2 and theta 3 corresponding. అంటే n అనేది 0 అయినప్పుడు theta and n equals to 1 అయినప్పుడు theta 2, n equals to 2 అయినప్పుడు theta 2, అలా కరెస్పాండింగ్ గా మనకి డైరెక్షన్ ప్రిన్సిపల్ మాక్సిమా అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీని నుంచి ఫ్రమ్ ద ఈక్వేషన్ నుంచి మనం ఫ్రమ్ ద ఈక్వేషన్ 1, సో ఫ్రమ్ ద ఈక్వేషన్ 1 నుంచి మనం ఏం రాస్తాము అంటే sin theta equals to n lambda by A plus B. So sin theta equals to n lambda by A plus B. సో ఇక్కడ మనం దీన్ని ఈ ఈక్వేషన్ ఎలా రాసుకున్నాము అంటే n capital N lambda, n capital N lambda. So where capital N equals to 1 by A plus B, where capital N equals to 1 by A plus B. So దీని నుంచి మనం lambda equals to ఏం రాయొచ్చు, దీని నుంచి lambda equals to ఏం రాయొచ్చు అంటే మనం sin theta by capital N into small n. Sin theta equals to n capital N lambda. So దీని నుంచి మనం lambda equals to sin theta by n n, sin theta by n n. So ఇక వేరే capital N is the lines per unit width of grating. Capital N is the lines per unit width of grating.
సో మనకి గ్రేటింగ్ లో మనం తీసుకున్న గ్రేటింగ్ లో యూనిట్ లెంత్ లో ఉన్న నెంబర్ ఆఫ్ లైన్స్ క్యాపిటల్ N. సో స్మాల్ n అంటే మనకి ఇంటీజర్స్ నేచురల్ నెంబర్స్ 0 1 2 9. సో సైన్ థీటా అనేది తెలుసు. సో మనం వేవ్ లెంత్ ఆఫ్ ద లైట్, సో వేవ్ లెంత్ ఆఫ్ ద లైట్ ని ఎలా కాలిక్యులేట్ చేస్తాము అంటే మనం సైన్ థీటా బై క్యాపిటల్ N ఇంటూ n, సైన్ థీటా బై క్యాపిటల్ N ఇంటూ n. సో ఇక్కడ n అంటే ఏంటి అంటే ద నెంబర్ ఆఫ్ లైన్స్ per a unit length in the grating. సో ఇదే మనకి అంటే డైఫ్రాక్షన్ డ్యూ టు n స్లిట్స్. ఇది మనకి ప్రాక్టికల్ ఉంటుందమ్మా. సో మీరు ప్రాక్టికల్ ఉంటుంది. సో ప్రాక్టికల్ లో చేసినప్పుడు ఏంటి అంటే ఇంకా బాగా అర్థమవుతుంది మనకి. సో ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు మనకి ఈ డైఫ్రాక్షన్ అనేది n స్లిట్స్ నుంచి ఎలా డైఫ్రాక్ట్ అవుతుంది, ఎలా మనకి ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది, డార్క్ ఫ్రింజెస్ లైట్ ఫ్రింజెస్ డార్క్ ఫ్రింజెస్ బ్రైట్ ఫ్రింజెస్ ఎలా ఫామ్ అవుతాయి అనేది మనకి సో ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. సో అర్థమైందా? సో గ్రేటింగ్ అంటే n స్లిట్స్ ని మనం ఎలా కన్సిడర్ చేసుకుంటాము అంటే గ్రేటింగ్ కింద కన్సిడర్ చేసుకుంటాం. సో గ్రేటింగ్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే గ్రేటింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక గ్లాస్ ప్లేట్ ని తీసుకున్నాం. సో ఈ గ్లాస్ ప్లేట్ ని ఏం చేసాము అంటే మనం నెంబర్ ఆఫ్ లైన్స్ అనేవి డ్రా చేసాం. సో ఈ నెంబర్ ఆఫ్ లైన్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే ఈక్వల్ విడ్త్ ఉంటుంది అండ్ అండ్ ఒపాక్యూ రీజియన్స్. ఈ ఒపాక్యూ రీజియన్స్ అంటే ఏంటి అంటే దీని నుంచి మనకి లైట్ అనేది పాస్ అవ్వదు. మనం డ్రా చేసిన లైన్స్ నుంచి లైట్ అనేది పాస్ అవ్వదు. ఓన్లీ ఎక్కడి నుంచి మనకి లైట్ అనేది పాస్ అవుతుంది అంటే మనం లైన్స్ డ్రా చేసాం కదా, ప్యారలల్ లైన్స్ డ్రా చేసాం కదా, ఆ 2 లైన్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ నుంచి మాత్రమే లైట్ అనేది పాస్ అవుతుంది. దిస్ ఈస్ ద గ్రేటింగ్. సో మనకి ఏదైనా ఒక గ్రేటింగ్ ని కన్సిడర్ చేసినప్పుడు మనకి మాక్సిమం ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటాయి అంటే 15,000 ఆఫ్ లైన్స్ అనేవి ఉంటాయి. సో దీన్ని మనం ఏమని తీసుకుంటాము అంటే గ్రేటింగ్ అని తీసుకుంటాం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ డైఫ్రాక్షన్ కి దేన్ని యూజ్ చేస్తాము అంటే గ్రేటింగ్ ని యూజ్ చేస్తాం. సో ఏదైనా ఒక మోనోక్రోమాటిక్ లైట్ ని n స్లిట్స్ నుంచి పంపించినప్పుడు, సో n స్లిట్స్ మీన్స్ దిస్ ఈస్ ద గ్రేటింగ్. n స్లిట్స్ మీన్స్ గ్రేటింగ్ అంటే గ్రేటింగ్ లో మాత్రమే మనకి n స్లిట్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? n స్లిట్స్ అంటే ఏంటి, ఎలా కన్సిడర్ చేసుకుంటాము అంటే గ్రేటింగ్ కింద కన్సిడర్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం ఒక మోనోక్రోమాటిక్ లైట్ లేదా వైట్ కలర్ లైట్, మోనోక్రోమాటిక్ లైట్ ఆర్ వైట్ కలర్ లైట్, సో ఈ వైట్ కలర్ లైట్ గానీ మోనోక్రోమాటిక్ లైట్ గానీ మనం ఈ గ్రేటింగ్ నుంచి పాస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే లైట్ అనేది డైఫ్రాక్ట్ అవుతుంది. అంటే డిఫరెంట్ వేవ్స్ కింద మనకి లైట్ అనేది డివైడ్ అయ్యి డీవియేషన్ జరుగుతూ మనకి ఇమేజెస్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. దిస్ ఈస్ ద డైఫ్రాక్షన్. సో ఈ డైఫ్రాక్షన్ ని మనం ఏమని కాల్ చేస్తాము అంటే ప్లేన్ ట్రాన్స్మిషన్ డైఫ్రాక్షన్ గ్రేటింగ్ అంటాం. అంటే ఏదైనా ఒక మోనోక్రోమాటిక్ లైట్ ని గ్రేటింగ్ నుంచి పాస్ చేసినప్పుడు ఆ లైట్ అనేది డైఫ్రాక్ట్ అయితే, ఏదైనా ఒక మోనోక్రోమాటిక్ లైట్ ని గ్రేటింగ్ నుంచి, మోనోక్రోమాటిక్ లైట్ మీన్స్ వైట్ కలర్ ఆర్ ఎనీ సింగిల్ కలర్ లైట్. సో ఏదైనా ఒక మోనోక్రోమాటిక్ లైట్ ని మనం గ్రేటింగ్ నుంచి పాస్ చేసినప్పుడు ఆ గ్రేటింగ్ నుంచి పాస్ అయిన లైట్ అనేది ఏమవుతుంది అంటే డిఫరెంట్ లైన్స్ కింద మనకి డివైడ్ అయిపోతుంది. సో డివైడ్ అయిపోయి మనకి ఎలా ఫామ్ అవుతుంది అంటే స్పెక్ట్రమ్ అనేది ఫామ్ అవుతుంది. సో స్పెక్ట్రమ్ ఎలా ఫామ్ అవుతుంది అంటే డిఫరెంట్ కలర్స్ ఆఫ్ లైట్ కింద స్పెక్ట్రమ్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో దీన్ని మనం ఏమంటాము అంటే ప్లేన్ ట్రాన్స్మిషన్ డైఫ్రాక్షన్ గ్రేటింగ్ అంటాం. ప్లేన్ ట్రాన్స్మిషన్ డైఫ్రాక్షన్ గ్రేటింగ్. సో ఆల్రెడీ మీకు డయాగ్రామ్ చెప్పాను. సో డయాగ్రామ్ అర్థమైంది అందరికి? హలో, దిస్ ఈస్ ద డైఫ్రాక్షన్ డ్యూ టు n స్లిట్స్. సో లాస్ట్ మనకి వచ్చిన ఫార్ములా ఏంటి అంటే
lambda equals to sin theta by capital N into small n, where lambda equals to wavelength of the given light and capital N equals to the number of lines per unit area in the grating, and small n is the integers, order of the spectrum. This is the diffraction due to n slits.